నమస్తే. నమస్తే అన్న, నమస్తే. ఏంటన్నా సినిమా చూసావా? చూసా. రిలీజ్కి వెళ్ళా మళ్ళీ. రిలీజా? ఒరే ఏ సినిమా రిలీజ్ అయిందిరా జనవరిలో? సంక్రాంతికి అన్ని కొత్త సినిమాలేగా. కొత్త సినిమా రిలీజ్ అయినాయిలే, కానీ మీ ఓడి సినిమా మళ్ళీ రిలీజ్ చేశారు, నీకు తెలియదండి. ఏం సినిమారా? బ్రహ్మోత్సవం జనవరి 12న. రే అది బ్రహ్మోత్సవం కాదురా, గుంటూరు కారం రా. రే త్రివిక్రమ్ రా తీసింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అప్పుడే అనుకున్నా బ్రహ్మోత్సవంలో శ్రీలీల ఎక్కడ ఉందిరా అని. ఫ్యాన్స్ గాని చూస్తే చచ్చిపోతారు రే నీ డైలాగులకి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హార్ట్ మీద చేసుకుని చెప్పరా. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, నన్ను కూడా మహేష్ బాబు ఫ్యాన్ కాదంటున్నారు కొన్ని కామెంట్లు చూస్తే. నేను చెప్తున్నా ఈ మూవీలో ఎంత బాగా చేశాడరా, అన్ని చేశాడరా. బ్రహ్మోత్సవంలో అది కూడా చేయలేదురా. నేను మూవీ చూసినప్పుడు అదే అనిపించింది, బ్రహ్మోత్సవంలో ఇంత డాన్స్ వేయలేదే. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. గుంటూరు కారం ప్రొడక్షన్ హౌస్ ఎలా అయితే ఉందో ఈడు కూడా అంతే. ఓడి ఎమ్మర్ ఎన్ని రోజుల నుంచి అడిగి వాడు సినిమా చూశాడు, మళ్ళీ మెసేజ్లు పెడతాడు, రే ఏం సినిమా రా ఇది అని. నేను ఫోన్ చేసి మాట్లాడతాడు, అరే ఏంట్రా అని. అరే వీడియో చేద్దాం రారా అంటే వస్తా అని పోస్ట్ పోన్ చేసుకుంటూ గుంటూరు కారంకి ఎలా అయితే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిందో అలానే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఉన్నది పత్తిత్ ఏం కాదు, ఇక్కడ కూడా బిజీ పర్సనే, ఏదో ఇంట్లో ఉన్నాడు పత్తి తేషాలు వేస్తున్నాడు. నేను అలాంటి ఇప్పుడు సినిమా ఈ రోజు రిలీజ్ అయితే నేను రేపటికల్లా రివ్యూ పెడతా. అది సంస్కారం, ఎప్పుడు వచ్చింది పద్ధతి. ఎప్పుడు వచ్చిందని కాదు, కంటెంట్ తో రావాలి. కంటెంట్ తో అరే రివ్యూలకి కంటెంట్ అవసరం లేదురా, మాస్ పిల్సే కావాలి. మాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారా, ఏమనుకున్నావు? నాకు మాస్ ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ. సెటైర్లు ఎక్కువైపోయినాయి, ఇంకా మనకి కింద వేస్తారు సెటైర్లు వీళ్ళు. ఇవే తగ్గించుకుంటే మంచి. సారీ గైస్, చాలా చాలా లేట్ గా వచ్చాం. బాబు వేరే ఫ్యాన్ చెప్పయ్యా. బాబు ఇస్ బాబు తోపు, బాబు తురుము. ఏదైనా బాబు ఇదిగో డైరెక్టర్, ఇదిగో నువ్వు డాన్స్ ఇలా చెయ్యి, లేకపోతే నువ్వు ఇలా చెయ్యి అని చెప్తే దింపేస్తాడు. అసలు ఈ గుంటూరు కారంకి బాబే తోపు, అంతే. గుంటూరు కారం ఇప్పటికీ ఆడుతుందంటే అది మహేష్ బాబు వల్లే. ఆ డాన్స్ చూసి మేము మా రూమ్ వాళ్ళతో వెళ్ళాం, మేము ఆ డాన్స్ చూసి మేమే షాక్. నా ఉద్దేశంలో పూనకాలు వచ్చినాయి అండ్ యాక్టింగ్ అన్నీ వేరే లెవెల్. నాకు మెయిన్ థింగ్ ఏంటంటే బాబు తప్ప ఇంకెవ్వరు ఈ మూవీలో ఇంట్రెస్టెడ్ లేరు అనిపించింది నాకైతే. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. కాదు ఇప్పుడు ఇదంతా కాదు, బాబు గురించి పక్కన పెడదాం. బాబు ఇస్ బాబు. బాబు ఏ సినిమాలో ఉన్నా 100 కోట్లు గ్యారంటీ. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇప్పుడు మెయిన్ టపాస్ వెళ్తుంది అనమాట. అది అసలు మన గురూజీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎందుకు పెట్టాడు. అసలైన హీరోయిన్ వదిలే శ్రీలీలని హైలైట్ చేశాడు ఎందుకు? మీ బాబు ఇంట్లో బంగారు హుండీని వదులుకొని ఆ దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? బాబుకి లోపల ఇంట్రెస్ట్ ఉంటది, కానీ డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేస్తాడు అనమాట బాబు. మీనాక్షి చౌదరిని గట్టిగా వాడుకుంటే ఎంతో బాగుండేది. నాకు చాలా బాధేసింది. అసలు వీడికి అన్నం పెట్టడం ఏంటో, ఇంట్లో పనులు చేసుకోవడం ఏంటో, గుడ్లు పెట్టడం ఏంటో. ఆ శ్రీలీలనేమో క్లబ్ డాన్సర్ లా వాడుకున్నాడు. సో హీరోయిన్లు పక్కన పెట్టేద్దాం, నెక్స్ట్ కామెడీ గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. నెక్స్ట్ చెప్పరా. నీ కామెంట్స్ లో చూసా, ఏం చూసావు భయ్యా నువ్వు సరిగ్గా చూడలేదు అని. వాళ్ళు అబ్జర్వ్ చేశారో లేదని ఇంకొన్ని అడుగుతాను, అది చూసారో లేదా, నాకు ఆ లాజిక్ కావాలి. భయ్యా నీకు మీ గుంటూరు నుండి హైదరాబాద్ రావడానికి ఎంతసేపు పట్టిద్ది? మినిమం 5.5 hours పడుతుందండి. ఏ షార్ట్ కట్ వాడాడు కొంచెం చెప్తే. జరా త్రివిక్రమ్ మధ్యలో నుంచి వెళ్ళాడు చెప్తే మేము కూడా కొంచెం వెళ్తామండి. సెకండ్ లాజిక్ ఏంటంటే, నేను అడుగుతాను, బెడ్రూమ్ లో బుల్లెట్ ఎలా వచ్చింది భయ్యా? అసలు మీరు ఇలాంటి లాజిక్స్ అడగకూడదు. ఇట్స్ ఎ మాస్ కమర్షియల్ సంక్రాంతి మూవీ, యూనో. సో ఇక్కడ ఏంటంటే యూ షుడ్ బి గోయింగ్ విత్ ద ఎమోషన్స్, ఫ్యామిలీ. ఇది కమర్షియల్ మాస్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే అర్థం బయ్యర్లకి ట్రేడ్కి వర్కౌట్ అవ్వాల్సిన సినిమా, అది వర్కౌట్ అయింది. లాజిక్లు ఏం లేవు కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అస్సలైన పాయింట్,
మేము వద్దనుకున్నా వస్తాడు మా దానిలోకి. ఎవడో తెలుసా? మసాలా ఎర్ర కారం నిమ్మ సోడా శుద్ధి పారే టెడ్డీ అన్న. అయ్యా తమను దండం అయ్యా. అరే ఫ్యాన్స్ మీరైనా అడగంటారా తమను గారిని, ఏం బాధ పెట్టాడు రా మహేష్ బాబు నీకు? ఎందుకుర్రా మహేష్ బాబు మీద అంత కసి? వరుస పెట్టి రాడ్లు పెడతానే ఉన్నావు. మా గ్యాప్ లేకుండా బీజిఎం మ్యూజిక్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఎస్విపిలో అసలు బీజిఎం పెట్టలేదు, దీనిలో వచ్చేసి వేసుకుంటా పోయాడు. ఒరే డైలాగ్ వినిపించట్లేదు రా మొర్ర అని ఉంటుంది. అదే కదా. బట్ ఈ మూవీకి ద పర్ఫెక్ట్ యాప్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మణి శర్మ ఉంచుంటే మాత్రం ఇట్ విల్ బి పర్ఫెక్ట్. నేను అదే చెప్తున్నా బా, ఈ తమన్ భయ్యాని మానుకోండి అబ్బా. ఈ డైరెక్టర్స్ అందరూ తమన్ మీద పడుతున్నారు. ఇది నెక్స్ట్ ప్రభాస్ ది రాజా సాబ్, తమనే డైరెక్టర్. That mob. I was scared out of my wits, sir. He scares me more. ఇంకా మ్యూజిక్ గురించి వద్దు, ఇంకా అయిపోతుంది, దాటేద్దాం. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇద్దరు పెద్ద పిల్లర్స్ గురించి మాట్లాడదాం. శ్రీనివాస్, వంశీ. నాకు మోస్ట్ హైప్ చేసింది ఎవడు అంటే ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్ మీద వేసేస్తా, వంశీ. యా, ఇప్పటికీ వంశీ గురించి తెలిసిందేగా, ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఆయన నిజంగా కాన్ఫిడెంట్ ఉన్నాడా లేకపోతే అసలు లేడా అనేది మనం తెలియలేకపోతుంది. ఆదికేశవ్కి వచ్చేసి అర్థమైపోయింది వాడికి, ఇది పోయే సినిమా, సో ఎలా అయినా చేయాలి అని రివ్యూస్ మీద అరిచాడు. ఫస్ట్ మ్యాడ్ సినిమా, మీరు ఎలా అయినా చేయండి, అసలు సినిమా బాగుంది, నేను డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పాడు. యా, ఇట్ వాస్ గుడ్, మూవీ బాగుంది. మరి గుంటూరు కారంకి ఏంట్రా ఫస్ట్ నుంచి అరే బాబు మాస్ సినిమా అసలు బాగుంది 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 అని చెప్పుకుంటూ వచ్చి అంత హైప్ చేయడం వల్ల ఫ్యాన్స్ గొర్రెలైపోయారు. అసలు సినిమా అసలు తోపు లెవెల్లో ఉందనుకున్నారు. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు, నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా, అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఈడిదో డప్పు అనుకుంటే దిల్ రాజుదో ఒక డప్పు. అమ్మో ఓరమ్మో, వాడిది వచ్చేసి థియేటర్లకు కూడా, వాడి థియేటర్ నానెబ్బా అని వాడొకడు. ఓమ్మో వద్దులే. ఈ ప్రొడ్యూసర్ల గురించి మనం మాట్లాడుకోవడం, అసలు టీఎఫ్ఐ బాగుండాలి. ఎస్, మన కెరీర్ కన్నా టీఎఫ్ఐ బాగుండాలి అని కోరుకునే ఎదవలం మనం. దీన్నే నేను 400 200 ఇచ్చి జ్వరం తెప్పించుకోవడం అంటే ఒక్క ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, అయిపోయేది. ప్రొడ్యూసర్లు కూడా దండమయ్యా వాళ్ళకి. నెక్స్ట్ మెయిన్ లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ బాబు త్రివిక్రమ్ నాన్న నిండా తీసుకెళ్ళి నట్టి సముద్రంలో ముంచిన కెప్టెన్. టైటానిక్ షిప్ ఏంటంటే పాపం తెలియక ఎక్కారు. మనం ట్రైలర్ సాంగ్స్ అన్ని చూసి కూడా మరి ఎక్కాం. అది కూడా 400 నువ్వు 200 పొరపాటు ఏదైనా థియేటర్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారేమో సార్, వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేసినా కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? త్రివిక్రమ్ ఏమైంది, చిప్పు దొబ్బిందా పోనీ? కాదు, మీ ఓడికి రాసి 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 మధ్యలో మా ఓడి కాదు వాడు అడిగాడా, ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా, ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. హైలైట్ ఏంటంటే మీ ఓడి ఏదో సినిమా తీస్తుంటే దానిలోకి మళ్ళీ దూరి వాడి సినిమాని మర్చిపోయాడు. అంటే అది నాకైతే ఈ మూవీ మీద పడిపోతానే ఉంది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే మనకు వచ్చే న్యూస్ అలాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజా హెగ్డే వెళ్ళిపోయింది. కాసేపు అయిన తర్వాత శ్రీలీల వచ్చేసి మెయిన్ హీరోయిన్ అయింది అన్నారు. ఇది పిల్ల బచ్చాది, ఇది మెయిన్ హీరోయిన్ ఏంటి అనుకున్నా. థర్డ్ మీనాక్షి చౌదరి అన్నారు. యా, ఇట్ విల్ బి గుడ్ అనుకున్నా. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, ఆయన క్రేజీ ఉంటుంది సినిమాటోగ్రఫీ, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన నీకు అలా వైకుంఠపురంకి సినిమాటోగ్రఫీ చేశాడు. ఆయన నీకు ప్రతి షాట్ ఎలా ఉంటుందంటే లైవ్లీగా ఉంటుంది, ఒక ఇంట్లో పరిస్థితి ఎలా ఉందనేది చూపిస్తాడనమాట.
ఆయన లేడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన వచ్చాడు. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఇంకా నీకు అందరు వెళ్ళిపోతుంటే ఒక మంచి ఉండదు అనమాట హోపు. కాదు బ్రో, కలేజా ఒక అతడు తీసిన త్రివిక్రమేనా తీసింది మహేష్ బాబుతో. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. కాదు మామూలు ఒక ఇప్పుడు మూవీ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో అయ్యో అసలు తెగరిసాం, విజిల్ కూడా పట్టుకెళ్ళాం. విజిల్ రానోళ్ళు విజిల్ కూడా పట్టుకెళ్ళాం మేము. నిజం, నేను విజిల్ పట్టుకెళ్ళాను. నేను విజిల్ పట్టుకెళ్ళి స్టార్టింగ్ లో విజిల్ ఆ గుంటూరు గారం మన మహేష్ బాబు ఎంట్రీ అప్పుడు ఊరికే. ఇక సినిమాలో ఒక్క చోట కూడా ఫస్ట్ ఇట్లా ఉంటది అనమాట, హై ఇట్లా ఎక్కడో ఉండేది. ఏం చేయలేం భయ్యా, ఇదంతా త్రివిక్రమ్ చేసిన ఏదో పనులు చూసారా, ఇలానే ఆవలిస్తారు. థియేటర్లో కూడా ఇదే పరిస్థితి మాకు. కథా కథనం లేని సినిమా కూడా సినిమారా? చెయ్, నాకైతే నచ్చింది. నేను నీ గురించి మాట్లాడలేదురా, బుర్రన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఒకటే, అందరు సినిమాలు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు, ఓకేనా. కానీ వీళ్ళు లోపల కొట్లాడుకుంటుంటారు. ఇట్స్ కామన్ అసలు. ఇంకా ట్విట్టర్లో అసలు ఇదంతా కామన్. ఇప్పుడు నువ్వో లేకపోతే నేనో మనమందరం బాగానే ఉంటాం, ఏదో సినిమా చూస్తాము వస్తాము అయిపోయా. ఈ ఫ్యాన్స్ ఎలా అయిపోయారంటే సినిమా బాగున్నా బాగోపోయినా వాళ్ళ హీరోని ఏమన్నా అంటే చాలు వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట, ఏడలేని కోపం వచ్చేస్తుంది. సో ప్రొడ్యూసర్ వాళ్ళు ఎంత తెలివిగా అసలు సూపర్గా ఏం ఆలోచించారంటే, మేము మీకోసం చేస్తున్నాం అండ్ కొంచెం డిలే చేసాం అనుకో, వీళ్ళ ప్రొడక్షన్ మీద బాగా ప్రెషర్ తీసుకుని వచ్చి వాళ్ళ ప్రొడక్షన్ లేపుతారు. తెలియని హైప్ ఒకటి చేస్తారు ట్విట్టర్లో, అదేంటి ట్రెండింగ్ చేస్తారు ఓన్లీ ఫ్యాన్సే. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పాపులారిటీ పెరుగుతుంది, వాళ్ళ సినిమా మీద హైప్ వస్తుంది. ఆ సినిమా వచ్చిన తర్వాత దాన్ని మామూలుగా అది 40-50 crores చేసే మూవీని 100 crores చేసేటట్టు బిజినెస్ మారుస్తారు. ఇదంతా ఒక స్ట్రాటజీ. ఇవన్నీ ఫాలో అవుతుంటారు వీళ్ళందరూ. సో ఇక్కడ గొర్రెలు ఎవరంటే ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్ గొర్రెలే. ఎందుకంటే బికాస్ మిమ్మల్ని అలా వాడుకుంటున్నారు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు. అది కొంచెం మనము వాళ్ళని రివర్స్లో అడిగితే తప్ప మనకి మంచి మూవీస్ అనేది రావు. ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఎలా తయారయ్యారంటే వాళ్ళకి స్టోరీకి కానీ ఇవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు నాకు మహేష్ బాబుతో సినిమా రెడీ అయింది వస్తుంది అంటే ఓకే డన్, నేను దానికి ఏదైనా స్టోరీ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టచ్చు, ఖచ్చితంగా 100 crores వస్తుంది. ఇదంతా అనమాట. ఇప్పుడు దీని గురించి మాట్లాడితే పెద్ద రచ్చ అయిపోతుంది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. మీ లాజిక్లు మీ మ్యాజిక్లు ఏమన్నా ఉంటే మీకు కొంచెం కామెంట్ సెక్షన్ లో పెడితే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసి మాట్లాడదాం. సో మీకు కానీ ఇంకా ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడాలి ఆర్ఎల్స్ దీనిలోకి రావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ సాయి తేజ్. మసాలా ఎర్ర కారం నిమ్మ సోడా జుత్తి పారే